అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి మే 14, 15, 16 తారీఖులలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే మకర రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. ధన వర్షం అనేది కురవబోతుంది. డబ్బుకు ధన ద్వారాలన్నిటివి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయదండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మకర రాశి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మీలో ఉండే ఆ పట్టుదల, ఆ క్రమశిక్షణ చూసి నేర్చుకోవాల్సిందే. ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారంటే ఇక దాన్ని సాధించేదాకా వెనక్కి తగ్గరు. అచ్చం కొండంత లక్ష్యాన్ని కూడా పిండి చేయగల సత్తా మీ సొంతం. మీరు పైకి చాలా గంభీరంగా, సీరియస్గా కనిపిస్తారు, కానీ మీ మనసులో ఎంతో ఆప్యాయత, బాధ్యత దాగి ఉంటాయి. మీ ఆలోచనలు చాలా స్పష్టంగా, ఆచరణాత్మకంగా ఉంటాయి. ఊహల్లో విహరించకుండా వాస్తవంలో బ్రతుకుతారు. ఇక మీ కష్టపడే తత్వం గురించి చెప్పాలంటే దానికి తిరుగులేదు. సోమరితనం అనేది మీ డిక్షనరీలో ఉండదు. ఓపికగా, నిదానంగా అయినా సరే అనుకున్నది సాధించి తీరుతారు. మీలో ఉండే ఆత్మవిశ్వాసం, ఆ దృఢ సంకల్పం ఇతరులకి స్ఫూర్తినిస్తాయి. మీరు నమ్మిన విలువల కోసం, సిద్ధాంతాల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. మీ మాటల్లో, చేతల్లో ఒక నిజాయితీ, ఒక నిబద్ధత కనిపిస్తాయి. ఎవరిని అంత త్వరగా నమ్మరు, కానీ ఒక్కసారి నమ్మితే మాత్రం వారి కోసం ఎంతవరకైనా వెళ్తారు. మీరు పైకి ఎంత కఠినంగా కనిపించినా మీలో ఒక సున్నితమైన హృదయం ఉంటుంది. మీ కుటుంబం పట్ల, మీ స్నేహితుల పట్ల మీకు ఎంతో ప్రేమ, బాధ్యత ఉంటాయి. వారి బాగోగుల కోసం మీరు నిరంతరం తపన పడతారు. మీలో ఉండే ఆ నాయకత్వ లక్షణాలు, ఆ దూరదృష్టి మిమ్మల్ని ఎప్పుడు ఉన్నత స్థానంలో నిలబెడతాయి. మీరు ఏదైనా పని మొదలు పెట్టారు అంటే దాన్ని ఒక కొలికి తీసుకొచ్చేదాకా విశ్రమించారు. మీలాంటి వాళ్ళు ఉండడం సమాజానికి ఎంతో అవసరం. మీ నిబద్ధత, మీ పట్టుదల అందరికీ ఆదర్శప్రాయం. మీరు నిజంగా గొప్ప వ్యక్తులు. మకర రాశి వారికి మే 14, 15, 16 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 14వ తేదీన మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా మే 14వ తేదీ మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మకర రాశి వారైనా మీకు ఈరోజు మీకు కూడిన రోజుగా ఉంటుంది. ముఖ్యమైన జీవిత భాగస్వామిలో మీరు చాలా సున్నితంగా ప్రవర్తించే అవకాశం ఉన్నది. వారి సంతోషం కోసం, వారి అవసరం కోసం మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. వారి పట్ల మీకున్న ప్రేమ, ఆప్యాయత ఎక్కువగా వ్యక్తమవుతాయి. ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. కుటుంబ జీవితం గురించి మాట్లాడితే ఈరోజు మీకు పూర్వీకుల ఆస్తి లభించే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఆస్తి పంపకాలు మీకు అనుకూలంగా మారవచ్చు. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అయితే ముఖ్యమైన పనులు చేసేటప్పుడు లేదా కుటుంబ విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు మీ శక్తికి మించి పనిచేయడం వల్ల కొంచెం అలసటగా అనిపించవచ్చు. చర్మం, చికాకు లేదా ఎలర్జీ వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి దుమ్ము, ధూళి ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం, సరైన ఆహారం తీసుకోకపోవడం మంచిది. మానసికంగా మీరు ఉత్సాహంగానే ఉంటారు. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. మీరు మీ పనుల పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. ముఖ్యమైన పనులను పూర్తి చేసేటప్పుడు అదనపు జాగ్రత్త అవసరం. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పండి, కానీ మర్యాదపూర్వకంగా ఉండండి. ఆర్థికంగా చూస్తే మీరు ఈరోజు ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం ఉన్నది. ప్రదర్శన కోసం లేదా ఇతరులను మెప్పించడం కోసం అనవసరమైన వస్తువులు కొనడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. డబ్బు లావాదేవీల్లో పారదర్శకత పాటించండి. ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు ఈరోజు అనుకోకుండా పెద్ద ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. ఇది మీకు సంతోషాన్ని ఇచ్చిన ఆర్డర్లు సకాలంలో పూర్తి చేయడం మీకు కొంచెం కష్టంగానే అనిపించవచ్చు. మీ సామర్థ్యాన్ని అంచనా వేసుకొని అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోవాలి. వ్యాపారంలో పెద్ద మార్పులు చేయడానికి ఇది సరైన సమయం కాదు. ఎవరికి పెద్ద పెద్ద వాగ్దానాలు చేయకండి. వాటిని నిలబెట్టుకోలేకపోతే మీ ప్రతిష్ట దెబ్బతింటుంది. విద్యార్థులకి ఈరోజు చదువుపైన ఏకాగ్రత బాగానే ఉంటుంది. ముఖ్యమైన పాఠ్యాంశాలపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. అయితే అనవసరమైన విషయాలపై సమయం వృధా చేయకుండా చూసుకోవాలి. పరీక్షలు దగ్గర పడుతున్నట్లయితే ప్రణాళికబద్ధంగా చదువుకోవడం మంచిది. వివాహితులకు
మీ జీవిత భాగస్వాములకు అనుబంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు మీ భావాలను పంచుకుంటారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలు మీ వైవాహిక జీవితంలో సంతోషాన్ని తీసుకురావచ్చు. ప్రేమికులకు ఈరోజు మీ భాగస్వామి పట్ల మీకు ప్రేమ ఎక్కువగా వ్యక్తమవుతుంది. అయితే ప్రేమ సంబంధాల్లో కూడా కొన్ని పరిమితులు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. అతిగా భావోద్వేగానికి లోగనవడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తవచ్చు. మే 15వ తేదీ మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మకర రాశి వారికి 15వ తేదీన చాలా బాగుంటుంది. మీకు అనుభవజ్ఞుల వ్యక్తుల నుండి మంచి సలహాలు, మార్గదర్శకత్వం లభిస్తాయి. ఇది మీ ఆలోచన విధానంలో సానుకూల మార్పులు తెస్తుంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒత్తిడితో కూడిన పరిస్థితి నుంచి బయటపడే మార్గాలు కనిపిస్తాయి. ఇది మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. కుటుంబ జీవితంలో ఈరోజు ఇంటీరియర్ డెకరేషన్ పనులు చేపట్టడానికి, ఇంటీరియర్ అందంగా తీర్చిదిద్దుకోవడానికి మీరు ప్రణాళికలు వేసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వ్యక్తిగత సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో సరైన ఆహారం తీసుకోవడం వల్ల మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మానసికంగా మీరు చాలా సానుకూలంగా, ఉత్సాహంగా ఉంటారు. అయితే మీ సామర్థ్యానికి మించి పనిచేయడం వల్ల శారీరకంగా అలసిపోయే అవకాశం ఉంది. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. చర్మపు ఎలర్జీ సమస్యలు ఇంకా కొంచెం చికాకు పెట్టవచ్చు. జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు కష్టపడి పనిచేస్తే మీ పనులు త్వరగా పూర్తి అవుతాయి. పై అధికారుల నుండి, సహ ఉద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది. ప్రభుత్వ పనులలో ఏవైనా అడ్డంకులు ఉంటే అవి సులభంగా పూర్తవుతాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా ఈరోజు బాగుంటుంది. ఊహించని ఖర్చులు తగ్గుముఖపడతాయి. పాత పెట్టుబడుల నుండి లాభాలు వచ్చే సూచనలున్నాయి. డబ్బు లావాదేవీల్లో పారదర్శకత పాటించడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఖరీదైన వస్తువులు కొనేటప్పుడు బిల్లు జాగ్రత్తగా ఉంచుకోండి. వ్యాపారస్తులకి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన పనులు సులభంగా పూర్తవుతాయి. కొత్త ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో పెద్ద మార్పు చేయడానికి ఇరుది సమయం కానప్పటికీ చిన్న చిన్న పనులు మెరుగుదల చేసుకోవచ్చు. మార్కెటింగ్తో సంబంధం లేదు. తమ లక్ష్యాలను చేరుకోవడానికి కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి రావాల్సొచ్చు. విద్యార్థులపై చదువుపై ఏకాగ్రత బాగానే ఉంటుంది. గురువుల నుండి, పెద్దల నుండి మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు. మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇది మంచి రోజని చెప్పుకోవచ్చు. మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇది మంచి సమయం. వివాహితులకి వ్యక్తిగత సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. అవివాహితులకు మంచి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ప్రేమికులకు ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ మరింత బలపడుతుంది. ఒకరికొకరు మీ భావాలను స్పష్టంగా చెప్పుకుంటారు. అయితే ప్రేమ వ్యవహారాల్లో కూడా కొన్ని అద్దులు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఇది మీ చుట్టూన్న వారిని కూడా ప్రభావితం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ జీవితంలో ఈరోజు కూడా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం కొనసాగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యక్తిగత సంబంధాలు మరింత బలపడతాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరగవచ్చు. ఆరోగ్యం విషయంలో సరైన ఆహార నియమాలు పాటించడం వల్ల మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. మానసికంగా మీరు ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. అయితే మీపై అసూయపడే వ్యక్తులు మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించవచ్చు. వారి మాటలు విని మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీసుకోకండి. మీ ఉత్సాహాన్ని తగ్గించే పనుల వరకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అనుకూలమైన వాతావరణం కొనసాగుతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ పనులు సులభంగా పూర్తవుతాయి. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది మంచి సమయం. ఆర్థికంగా ఈ రోజు కూడా బాగానే ఉంటుంది. ఊహించని ఖర్చులు తగ్గుతాయి. డబ్బు లావాదేవీలు జాగ్రత్తగా ఉండడం అవసరం. ప్రమాదకరమైన పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఖరీదైన వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నాణ్యతను పరిశీలించండి. వ్యాపారస్తులకు ఈరోజు కూడా వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. మార్కెటింగ్తో సంబంధం ఉన్నవారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి కొంచెం ఎక్కువగానే శ్రమించవలసి ఉంటుంది. కానీ ఫలితం అనుకూలంగా ఉంటుంది. ప్రజలకు పెద్ద వాగ్దానాలు చేయకపోవడం మంచిది. విద్యార్థులకు చదువుపైన శ్రద్ధ పెరుగుతుంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం మీకు లభిస్తుంది. కష్టపడి చదివితే మంచి ర్యాంకులు సాధించే అవకాశం ఉన్నది. వివాహితులకు మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢంగా మారుతుంది. అవివాహితులకు మంచి పెళ్లి సంబంధాలు వచ్చే సూచనలున్నాయి. ప్రేమికులకు మీ ప్రేమ సంబంధాల్లో మాధుర్యం పెరుగుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. అయితే మీ సంబంధంలో కొన్ని పరిమితులను పాటించడం ముఖ్యం. మీపై అసూయపడే వారి మాటలు విని అపార్థాలు పెంచుకోకండి. ఈ సూచనలు సాధారణ గోచర ఫలితాలు మాత్రమే. మీ వ్యక్తిగత జాతకం మరియు గ్రహస్థితులను బట్టి ఫలితాల్లో మార్పు ఉండవచ్చు.
ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండండి. మకర రాశి వారు కొన్ని సులువైన పరిహారాలు చేయడం ద్వారా జీవితంలో ఎదురయ్యే కొన్ని కష్టాల నుండి ఉపశమనం పొందవచ్చు, మంచి ఫలితాలను అందుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మీరు మీలోని అంతర్గత భయాలను, అనవసరమైన ఆందోళనలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక శివుడిని ధ్యానించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది. శనీశ్వరుడి గుడికి వెళ్ళి శనివారం రోజున నల్ల నువ్వులతో దీపం వెలిగించి నల్లని వస్త్రాలు లేదా నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శని గ్రహ దోషాలు తగ్గుతాయి. మీరు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడం, కష్టపడి పనిచేయడం చాలా ముఖ్యం. వృద్ధులకి, వికలాంగులకి సేవ చేయడం, వారికి సహాయపడడం వల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. అలాగే కాకులకు ఆహారం పెట్టడం, ముఖ్యంగా శనివారం రోజున అన్నం లేదా రొట్టెలు వేయడం వల్ల శనీశ్వరుడు ప్రసన్నమవుతాడు. ఎవరిని మోసం చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా జీవించడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనులలో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఎముకలు, దంతాలు, కీళ్ళకు సంబంధించిన సమస్యలు రాకుండా చూసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం చాలా అవసరం. ప్రతిరోజు రావి చెట్టుకు నీళ్లు పోయడం లేదా శనివారం రోజున రావి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రతికూల శక్తుల నుండి రక్షణ ఉంటుంది. ఎప్పుడు ఓపికతో, పట్టుదలతో ఉండండి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం ప్రయత్నించండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఇంతవరకు చూసినందుకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మకర రాశి వారికి ఈ 3 రోజులు కూడా ఓవరాల్గా చూసుకుంటే అంతా కూడా మంచిగా జరుగుతుంది, మంచిగా ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.